హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి ఇప్పటికే 2 ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి మారుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి ఏదైతే యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం ఉందో ఇందుకు సంబంధించి ఇవి కిస్తీల వారీగా లేదంటే వాయిదాల వారీగా అయితే అందజేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొత్తం పూర్తి కావాలంటే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 2వ విడత సంబంధించి నిధులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ కావడం జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో జమ కాని వారికి కూడా శుభవార్త చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే కదా. ఈ పథకానికి సంబంధించి వానాకాలంలో ప్రతి ఏటా 6,000 రూపాయలు, యాసంగి సీజన్లో ప్రతి ఏటా 6,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి ఏదైతే 12,000 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం నేరుగా డిబిటీ పద్ధతిలో అందజేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 2వ విడత నిధులకు సంబంధించి అర్హులైన ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది కదా. యాసంగి సీజన్లో రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కింద విడుదల చేసేందుకు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అనే దానిపైన ఇటీవల కాలంలోనే రైతుల ఖాతాల్లో దాదాపు 45,11,947 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో దాదాపుగా 2,206 కోట్లను ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట గత నెలలో. ముఖ్యంగా రైతు భరోసా అనేది మరొక 3,400 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం అనమాట. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇక ముఖ్యంగా భూ సమస్యలకు సంబంధించి సమగ్ర సర్వేనే పరిష్కారం అన్నమాట. ఇందులో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. ఇప్పటికే శాటిలైట్ సర్వే అంటే ఎంజాయ్మెంట్ సర్వే అనేది సూచిస్తున్నట్లు నిపుణులు అయితే చెబుతున్నారు అనమాట. రికార్డులకు ఫీల్డ్లోనూ వాస్తవాలకు పొంతం లేని పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్తో సరిహద్దులను తేల్చకుండా మ్యాపింగ్ ఇబ్బందులు నిత్యం ఏదో ఒక చోట రైతులను గట్టు పంచాయతీలు అయితే ఉన్నాయి కదా. ఇక భూభారతి ప్రాజెక్టు కింద ఆశయం మంచిదే కానీ ఆచరణలో అన్ని అడ్డంకులే వస్తున్నాయి అంటున్నారు. ఫలితంగా నిర్ణయం తీసుకున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో పెను సవాళ్లను విస్తృతుంది. ఎందుకంటే భూమి అమ్మకం కొనుగోళ్ల సమయంలోనే సర్వే నిర్వహించిన మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి నిబంధన సరిహద్దులు వివాదాలకు ఆజ్యం పోస్తుంది. పక్కగా సరిహద్దులకు సంబంధించి పక్కన సరిహద్దులు నిర్ణయించకుండా పాత రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్ మ్యాపింగ్ కోరడం వల్ల పొరుగు రైతులకు ఘర్షణ తలెత్తి రిజిస్ట్రేషన్ ఆగిపోతూ ఉన్నాయన్నమాట. అలా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామానికి యూనిట్గా తీసుకొని సమగ్ర ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సరిహద్దులు ఖరారు చేసి తర్వాత రిజిస్ట్రేషన్ నిబంధన అమలు చేయాలని నిపుణులు కూడా సూచిస్తున్నారనమాట. ఇది ఒక్కటే పరిష్కారం అనే విధంగా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఏదైతే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను కూడా వీరికి ప్రతి గ్రామానికి 3 చొప్పున అయితే ఇప్పటికే భూస్వార పరీక్షలకు అంటే భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంట అనేది లాభం వస్తుందనే విధంగా ఇందుకు సంబంధించి రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా అనేది ఇప్పటికే తీసుకొచ్చారు కదా. ఈ పథకానికి సంబంధించి వాలంటీర్ ద్వారా వచ్చే సీజన్లో వానాకాలంలో ఎవరు పంట వేశారు, ఎవరు వేయలేదు ఏంటి అనేది ఇందుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోబోతున్నారన్నమాట. అప్పుడు మాత్రమే రైతులకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతు భరోసా వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఇక ఏదైతే 3 ఎకరాల వరకు ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా దాదాపు 3 ఎకరాల వరకు అన్నా మరొక 2,000 కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయని చెప్తున్నారు తాజా అంచనా లెక్కల ప్రకారం. ఇప్పటికే RBI దగ్గర నుంచి గైడ్లైన్స్ రూపంలో ప్రభుత్వం ఈ రైతు భరోసా అనేది అందించడానికి ముఖ్యంగా లోన్ రూపంలో తీసుకున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఈ నెల 27వ తారీఖున రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులు అనగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఒక సమ్మె, దాని తర్వాత వచ్చేసి ఆర్టీసీకి మేలు చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కమిటీ వేయడం ఇవన్నీ జరిగింది. మారుతున్న రాజకీయ ముఖ చిత్రం ఆధారంగా రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఉంది కదా, సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సో ఇప్పటికే కుదిరితే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుందన్నమాట. అధికారులు కూడా చెప్తున్నారు. ఇందుకు సంబంధించి అంతర్గతంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి క్యాబినెట్ సర్వేలో ముఖ్యంగా మీటింగ్లో భాగంగా ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త పార్టీ తెలంగాణలో ఆవిర్భవించడం, ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే ఉందో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కదా, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. సో 5 ఎకరాలు ఉన్న రైతులకు ఏదైతే వారి లిస్ట్ అనేది ఆల్రెడీ గుర్తించారట డిబిటీ పద్ధతిలో. ఈ నెల 27 తారీఖు కంటే ముందే డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉందంటున్నారు. కాబట్టి మరొక 2-3 రోజుల్లో డబ్బులు అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది అంటున్నారు. ఇక అదేవిధంగా పిఎం కిసాన్ పైసల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పనిసరిగా మీరు ఏదైతే పైసలు అనేది రావాలంటే 23వ విడతకు సంబంధించి తప్పనిసరిగా పిఎం కిసాన్కి సంబంధించి అర్హతలో భాగంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది చేసుకోకపోవడం వల్ల 22వ విడత కూడా తగ్గిపోయింది. ఇప్పుడు 23వ విడతకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూశారు. కాబట్టి పిఎం కిసాన్ పైసలు అనేది రిలీజ్ అయితే కావడం జరుగుతుందని అంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు అంటే 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి మనకు తెలంగాణలో ఎంత మొత్తంలో ఇస్తారు, ఇక 3 విడతల్లో దాదాపుగా 6,000 రూపాయలు అందిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతు భరోసా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 3 విడతల్లో ఇస్తామనే విధంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి సో రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక 2 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్తున్నారు. ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి లేదంటే 27 తారీఖు తర్వాత కూడా రైతు భరోసా ఏదైతే సాయం ఉందో 2 ఎకరాల వరకు ఇచ్చారు కదా, మిగతా అన్ని ఎకరాల వరకు ఇప్పటికే 5,000 కోట్లు, మరొక 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ఇస్తే అందరికీ అయితే వేసినట్టు అవుతుంది. కాబట్టి ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు వానాకాలం సీజన్లో ఇలా కాకుండా ముందుగానే ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. చూడాలి మరి మొత్తానికి ఈసారి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంచలన అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. కాబట్టి గతంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు పంటలు వేసినా వేయకుండా కూడా ఇచ్చేవారు కదా. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అన్నమాట.